వెల్కమ్ టు SVN న్యూస్. వేపకుంట స్త్రీశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో పెందుర్తిలో జరుగుతున్న భూ కబ్జాలు అరికట్టి అర్హులైన బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థానిక పెందుర్తి MRO కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు BS లక్ష్మి మాట్లాడుతూ 2 దశాబ్దాల కాలం నుండి ఇల్లు లేక నిరుపేదలైన మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ స్థలాలు కబ్జా జరుగుతున్న విషయాన్ని అధికారులకు చేరవేస్తున్నామని, అయినప్పటికీ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు నివాసాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాది స్త్రీశక్తి మహిళా సంఘం. మేము 15 సంవత్సరాల నుంచి మా సంతోష్ నగర్ వేపకుంట పరిధిలో ఉన్నటువంటి చీమలపల్లి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని కబ్జాదారుల నుండి 15 సంవత్సరాల నుంచి దాడులకు గురయ్యి రాజకీయ నాయకులను ఎదుర్కొని ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం మాకు అర్హతను బట్టి మా పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళని ఇళ్ల పనులు, కూలీ పనులు చేసుకున్నటువంటి పేద మహిళలమి మమ్మల్ని గుర్తించి మాకు అర్హతను బట్టి మాకు మేమేమే భూములు అయితే కాపాడామో ఆ భూముల్లో మాకు నివాస హక్కుని కల్పిస్తారు, స్కీమ్ ద్వారా మాకు ఇల్లులు కట్టించి మాకు ఇస్తారు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు, మా తలరాతలు మారలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము, ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అర్హత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా, అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి కబ్జాలు చేస్తున్నారు. అది రాజకీయ నాయకులు అండ, లేదా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు చేప కింద నీరులాగా వ్యవహారాన్ని చూస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నామండి. మీరు ప్రభుత్వం స్పందించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో తక్షణమే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అర్హులైనటువంటి మా పేద మహిళలకి, మా స్త్రీశక్తి మహిళా సంఘం సభ్యులకి, మా మహిళలకి, మా బడుగు బలహీన వర్గాల వారికి తక్షణమే నివాసం కల్పిస్తారని ప్రార్థిస్తూ మేము మొన్న 15 సంవత్సరాల నుంచి అనేక మార్లు ధర్నాల రూపంలో మెమంటారాలు ఇస్తూ దేవస్థానం భూములు కబ్జా చేస్తుంటే దేవస్థానం డిపార్ట్మెంట్ వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆ భూములు కాపాడుకుంటూ వచ్చామండి. ఎవరు కూడా ఆ ప్రభుత్వ భూములు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పాటించి ఏర్పాటు చేసి మా బడుగు బలహీన వర్గాల వారికి మాకు నివాసం కల్పించాలండి. లేదా మేము ఇంతవరకు కూడా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము, ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్నాము. ఎవరెవరో కబ్జాలు చేస్తున్నారు, అయినా సరే మాకు ప్రభుత్వం నిజాయితీగా మమ్మల్ని గుర్తించి, మా పేద మహిళలను గుర్తించి మాకు నివాసం కల్పిస్తారని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇది కానీ జరగకపోతే మాత్రం మా పోరాటం తీవ్రతని మేము కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నామండి.